హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక టేస్టీ అయిన రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఏంటంటే క్యారమెల్ కీర్ రెసిపీ. సో తినడానికి చాలా టేస్ట్గా, తినేటప్పుడు మనకి క్రీమీ క్రీమీ టెక్స్చర్తో, క్యారమెల్ టేస్ట్తో చాలా బాగుంటుందండి. సో లేట్ చేయకుండా చూసేద్దాం. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. దీనికోసం కొంచెం రైస్ తీసుకోండి. రైస్ తీసుకొని వాటిని వాటర్తో ఒక 2 నుంచి 3 సార్లు దాని మీద ఉన్న పాలిష్ అంతా పోయినంత వరకు కూడా ఒక 2 నుంచి 3 సార్లు వాటిని వాష్ చేసుకోండి. సో వాష్ చేసుకున్నాక మళ్ళీ దాంట్లో మంచి వాటర్ వేసుకొని ఒక 25 నుంచి 30 నిమిషాలు, అంటే ఒక హాఫ్ అన్ అవర్ అనుకోండి, వాటిని నానబెట్టుకోండి. అప్పుడే మన కీర్ అనేది క్రీమీగా వస్తుందన్నమాట. సో ముందుగా ఇలా నానబెట్టుకోవాలి. సో తర్వాత మనం ఏం చేయాలంటే స్టవ్ మీద పాలు పెట్టుకోవాలండి. గిన్నె పెట్టి దాంట్లో పాలు వేసుకోవాలి. ఇక్కడైతే నేను హాఫ్ లీటర్ క్రీమ్డ్ మిల్క్ తీసుకున్నా అండి. సో క్రీమ్డ్ మిల్క్ తీసుకుంటే బాగుంటుందండి ఎప్పుడైనా కీర్కి. ఇలా క్రీమ్డ్ మిల్క్ అంటే మీరు పైన మనకి మేగడ వస్తుంది కదా, మేగడ తీయని పాలు అనమాట. తీసుకున్నాక దాంట్లోకి మనకి హాఫ్ అన్ అవర్ నానబెట్టాం కదా, వాటిని వాటర్ని డ్రైన్ చేసి దాంట్లో పాలల్లో వేసుకోవాలండి. సో పాలు మరిగాక ఆ పాలల్లో మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వాటర్ అంతా తీసేసి వేసుకోవాలి. వేసుకున్నాక వాటిని ఉడకనివ్వాలండి. ఇలా కొంచెం ఉడికాక ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఒక 4 to 5 స్పూన్స్ వేరేగా తీసుకొని అవి చల్లారబెట్టాలండి. చల్లగా అయ్యాక వాటిని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసి పక్కన తీసి పెట్టుకోండి. ఈలోగా స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు మీరు డ్రై రోస్ట్ చేసుకోండి. దాని గీలో రోస్ట్ చేసుకోండి. ఇక్కడ నేను కొబ్బరి ముక్కలు కూడా వేసుకున్నా. రోస్ట్ అయ్యాక గీతో పాటు మీరు వాటిని ఒక కప్పులో తీసి పక్కన తీసి పెట్టుకోండి. అదే ప్యాన్లో మీ టేస్ట్కి సరిపడా షుగర్ తీసుకొని ఆ ప్యాన్లోనే వేసి ఒక 2 to 3 స్పూన్స్ నీళ్ళు, ఎక్కువ వేయకండి, వేసుకోవాలండి. మరి ఎక్కువ వాటర్ వేసేయకండి. వేసుకొని వాటిని కలుపుతూనే ఉండాలండి. సో ఇలా కలుపుతూనే ఉంటే మనకి క్యారమిల్ రెడీ అవుతుందన్నమాట. సో కలుపుతూనే ఉండండి. సో మనకి అడుగు పట్టేస్తే మరి బ్లాక్గా అయిపోతే, క్యారమిల్ అనేది ఎక్కువ బ్లాక్గా కానీ అయిపోతే మనకి చేదుగా అయిపోతుందండి కీర్ అనేది. గుర్తుపెట్టుకోండి, ఎక్కువగా మరీ బ్లాక్ అయిపోతే అది చేదైపోతుంది. సో మీరు కలుపుతూనే ఉండండి. ఈలోగా చెప్పాను కదా, మనం తీసుకున్న రైస్ని పేస్ట్ చేసి పక్కన తీసి పెట్టుకోండి. చూసారు కదా, మనకైతే ఇలా క్యారమిల్ అయితే రెడీ అయిపోయిందండి. కలుపుతూనే ఉండాలి, లేకపోతే గట్టిగా అయిపోతుంది. సో మరీ థిక్గా చేసేకండి. చేసేస్తే దానికి ప్యాన్కే అంటుకుంటుంది అనమాట. సో మనకి గట్టి పాకంలో అయిపోతుంది. అలా కాకుండా ఇలా క్యారమిల్లా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. సో క్యారమిల్ చేసినప్పుడు కొంచెం కేర్గా చేయండి, లేకపోతే ఇక్కడ మనకి రెసిపీ పాడైపోతుంది అనమాట. అది కానీ బ్లాక్గా అయిపోతే. ఇక్కడ చూసారా, అక్కడ రైస్ కూడా రెడీ అయ్యింది. ఈలోగా మనం పేస్ట్ చేసాం కదా, ఆ పేస్ట్ని కూడా వేసేసి అన్నం బాగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేశాక మనకి క్యారమిల్ కలుపుకోవాలండి. సో మనకైతే రెడీ అయిపోయింది. క్యారమిల్ కలుపుకున్నాక తర్వాత దాంట్లోకి మనం రోస్ట్ చేసాం కదా, దాంట్లో నెయ్యిలో అవన్నీ కూడా నెయ్యితో పాటు వేసుకోవాలండి. సో మన కీర్ అయితే, క్యారమిల్ కీర్ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే భలే ఉందండి, చాలా బాగుంది. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, క్యారమిల్ అనేది బాగా ఎక్కువగా కానీ మీరు చేసేసారంటే చేదుగా అయిపోతుంది. సో అలా కాకుండా కొంచెం కలర్ మారాక మీరు తీసుకొని పక్కన తీసి పెట్టుకోండి. సో చూసారు కదా, మీకైతే ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నానండి. తింటే క్రీమీగా క్యారమిల్ మనకి ఫ్లేవర్తో చాలా బాగుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈజీ కదా. మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.